సుధా లోపలికెళ్ళు. ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పాం, కానీ కన్నారంటే భయం లేదనేగా. మగబిడ్డ కాదయ్యా, ఆడబిడ్డ. ఆడబిడ్డ ఆడబిడ్డ మరి చెప్పాలి కదరా. నా మగబిడ్డే. తప్పైపోయిందయ్యా, చంపేయండి రా. తప్పైపోయిందయ్యా, మీకు దండం పెడతాను, వదిలేయండి అయ్యా, నా బిడ్డను వదిలేయండి అయ్యా. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా. ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా? మీ చావులు చూడ్డానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు. ఏమైందిరా? ఓ విషయం తెలిసింది. వీరదుర్గం రాజావారు ఒక అతన్ని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. అన్నిట్లో ఆరితేయడవాణ్ణి, వెనక ముందు ఎవరు లేనివాణ్ణి దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారా బావా? గుడ్ మార్నింగ్ సార్. ఒంగో. అయ్యే మాటలు సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించరు. ఒంగోని పెట్టు. ఓహో, నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? తీరే మా క్యాండిడేట్. ఏదో పుడిచేవాళ్ళ ఉంటాడనుకుంటే ఇంతున్నాడేంటి? ఈడో పెద్ద టవర్ అయినట్టు. సార్ సార్ కూల్ 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 సార్ కూల్. మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలరా, డైలాగ్ చెప్పకూడదు. ఏది ఈడు కూడా నా ఈడి. సారీ సార్, మావాడు కొంచెం దోలెక్కువ. అబ్బా ఈడి యాదవ బిల్డప్ ఈడుకుందరు. బాబు, వారే వీరదుర్గం రాజావారు. నమస్కారం సార్. ఇప్పుడు చెప్పుకో, నీ పేరేంటి? రామచంద్ర అండి. ఇంటి పేరు? ఎన్. ఎన్ఎన్ సింగిల్ లెటర్ చెప్తే ఎలాగా? టోటల్ పేరు చెప్పు. ఎన్ అంటే నేనే. అంటే నిల్లు సార్, సున్నా. ఇల్లు ఇంటి పేరుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తాను సార్? సార్ ఫ్రాంక్ గా చెప్తానండి, నాకొక్క లవర్ తప్ప ఎవరూ దిక్కులేరు సార్. ఈ దత్తత వల్ల మీరేం ఆశిస్తున్నారు? అమ్మా అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్, కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్. ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్, కానీ ఏ ఇంట్లోనూ నాకింత చోటిచ్చే మనిషి లేడు సార్. ఎవరి ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్, కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి. ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి, ఒరే నీకు అమ్మనిస్తాను, నాన్ననిస్తాను, అందమైన కుటుంబాన్ని ఇస్తాను, అందరూ చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? అబ్బో, ఓ తల్లి కడుపు కోత చూడలేక, జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా
ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుణ్ణి. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చేయడానికి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు వస్తుందని తెలియదు. పక్కన్న వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు, తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి ఇచ్చేయండి. సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైన ఉండాలంట్రా. 3 లక్షలు కడిగేశారు. నీరే కత్తన్నావు, డాలన్నావు, భోషాలన్నావు. ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలోడు ఆటం బాంబులో ఉన్నాడే. ఏడ్చాలి బొందా. ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు అయ్యారు పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా. షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు, బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృది. నాన్నగారు, ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికి జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా, వారసుని దించారయ్యా. వాళ్ళ ఇంట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా, రాయ్ వీర్రాజు, చినరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాలం గారు, ఆరుతో పాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి. డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పారా బావా? ఈడెవడు? ఏమున్నాపా? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రని తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 నుంచి ప్యాలెస్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా? గొప్పోడువయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతిపళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా. బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే
చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా, నిలబడి తింటున్నాడు బావా. అక్కడ నాకు ఇలాగ అలవాటైంది బావా, బళ్ళ దగ్గర కూడా నిలబడే తింటావు. బళ్ళ దగ్గర అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈ రోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెంలో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తనెన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేమిన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్ముంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, 3 అక్కలున్నారు. వాళ్ళెలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. మీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు. రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను. ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా, మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. డల్గా కూర్చున్నావేంటి? తప్పు చేస్తున్నావేమోరా. ఇందులో తప్పేముంది? తప్పేరా. నా తమ్ముడు, నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా. కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానురా. ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా? రే, నువ్వు ఎందుకు వెళ్తావు, ఎందుకు మోసం చేస్తావు? అయిన పక్కన పెట్టు. అత్తగారింట్లో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు. మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషానాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్. అంబ పలుకు జగదంబ పలుకు, దొర మంచి పలుకు, దొర బతుకు నిలుపు. బాగుంది బాగుంది. బాగా ఇస్తున్నాడు కదండి. ఫినిషింగ్ ఇంకా బాగా వాయిస్తారు. ఓహో. ఒళ్ళంతా రోషం, చూపుల్లో తేజం, మనసంతా దానం, మనిషి నిదానం. వీడికి మన గురించి బాగా తెలిసిపోయిందండి. దానం మీది, దీవెన మాది. మా బతుకు పండింది ఈ రోజు, మోసినంతా ఇస్తాడు మా రాజు. చిన్నరాజా వారు, వారికి 1 లక్ష ఇవ్వండి. పిచ్చగాళ్ళకి లక్ష్యం ఏంటండి? రాజాస్ ఫ్యామిలీ కదా, ఏ చేసినా సౌండ్ తగ్గకూడదు. సౌండ్ రిచ్ ఫ్యామిలీ రా. సల్లంగుండు మహారాజా, సల్లంగుండు. మాలాంటి వాళ్ళకు నువ్వే దేవుడు. గిట్టుబాటు అయింది కదా, ఊరికనే వచ్చేస్తాయండి దీవెళ్ళు. హరిలో రంగ హరి, వైకుంఠవాస హరి, అచ్చు బాబా ఇంకోటి వచ్చాడు. శ్రీరంగనాథ హరి,
ఇచ్చేస్తాడు మాకు సిరి, పడుతుంది మాకు పిడి. సుమద్రమానుడు గోవిందో హారి. చిన్నరాజా వారు వీరికి కూడా 1,00,000 ఇవ్వండి. మళ్ళీ లక్షకి తక్కువ పలకదే. హరిదాసే అంత ఊపితే వాడికి తగ్గట్టు మీరు ఊపాలి కదండి. రాచరికములు కూడదు. ఊపుతారు. ఒరే పాపిగా, కిరీటాలన్నావు, కత్తులన్నావు, డాళ్ళన్నావు, చక్రవర్తి అన్నావు, రూలర్ అన్నావు. రోళ్ళు కర్ర పెట్టి తిప్పినట్టుందిరా. అమ్మా, ఇట్స్ పెయినింగ్ యు నో. అప్పు చిన్నరాజా వారికి జన్మదినం గురించి చెప్పండి. అలాగే అండి. జన్మదినం అంట. బావా ఎల్లుండే నీ పుట్టినరోజు. ఓహో, బర్త్డే. రే బావా, రూపాయి చాక్లెట్లు తీసుకొని అందరికి పంచేరా. ఓకే. చాక్లెటా? మంది రాజేష్ ఫ్యామిలీ బావా. అది ఫస్ట్ టైం నీ సమక్షంలో జరగబోతుంది. అసలు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చెప్పుకునేలా ఉండాలి. 10 తరాలటు 10 తరాలిట అంటే ఏమాత్రం ఉండాలి బావా? మనల్ని నమ్ముకున్న 40 గ్రామాలు ఉన్నాయి. గ్రామానుకో 1,00,000 చేసుకున్నా 40 లక్షలు అంతే. అమ్మా, బాస్, అంతేనా? అంతే. విన్నారా బాపిగా? 40 లక్షలంట. ఖర్చు పెడతా బాగుంటుంది. అంతే కాదు బావా, ఈ ప్యాలెస్ అంతటికి రంగులు వేయడానికి ఇంకో 5 లక్షలు అయిందంతే. ఇది విన్నారా? ఇంకా టాప్ 5 లక్షలంట. పెట్టారు ఫిట్టింగ్. ఫిట్టింగ్ కాదు బావా, పెయింటింగ్. అదే సొన్నం పూయండి బాగుంటుంది. ఉస్యంగా బావా, ఆయన ఈ తిరగడానికి పాత కార్లు అది ఏం బాలేదు బావా. ఏదైనా మంచి పెద్ద కారు చూసుకునేద్దాం. పెద్ద కారు, అది కూడా కొనేద్దాం. సర్వ హక్కులు మనవని సర్వంతో మేస్తున్నారా? ఏంటో విడ్డూరు. పోషాణం గారు, ఎందుకంటే అరుస్తున్నాయి? నేను కదా అరవాల్సింది. ఆకలేసి ఉంటుంది, గుగ్గిళ్ళు కావాలి. ఒక 50,000 ఇస్తే. అమ్మా, నన్ను తినమనకపోయారండి. సారీ అండి, అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. ఫ్యాంటాస్టిక్, బాగుంది. మనం లోపలికి వెళ్దాం, సెటిల్ చేసుకుందాం. బాబు, మీ ఇల్లు వద్దు, మీ ఇంటి పేరు వద్దు. నా ఇంటి పేరు నిల్లే. నిల్లు. ఒరే బావా, బ్యాంకులో డబ్బు గోకేశారు, ఈ గడ్డం గీకేశారు. కనీసం ఇదైనా మిగిల్చారా? తిప్పుకుంటూ బతుకుదావరా? చూసేవాడికి కామెడీ, మనకేమో కాస్ట్లీగా ఉంటది. దొబ్బెద్దవరారా బావా, ప్లీజ్. చిన్నరాజా వారి సామాన్ సరిపోయిందేంటి? ఇదొచ్చేసింది ఏంట్రా? దీనికి ఎలా తెలిసింది? నమస్కారం అండి. నా కూతురు. నమస్కారం అండి. అయ్యో, మేముందా? డబ్బుతో ఏదైనా కొనచ్చు గానీ గౌరవాన్ని కొనలేం కదా. తొక్కలో డబ్బు 10 రోజులు ఇక్కడ ఉంటే ఈ తోనేస్తారు. 63 లక్షల్ని 6 రోజులు కడిగేశారా? మన కనీసం ఈయన మిగిల్చారు. ఆడికి ఐగుళ్ళే పాపం. ఫేస్ చూడు. అక్కడ 6,000 కోట్లు కదరా. ఎంత ఉంటే ఏంట్రా, అంకే మారుద్ది అంతే. మనకి 1,00,000 అన్నారు, ఆడికి 1,00,000 అంటారు. ఆ తర్వాత ఆడి కూతురికి ఇంట్లో వంట పని, నాకు తోట పని, ఆడికి పాకి పని, నీకు పెంట పని. ఫిక్స్ అయిపో. నా కూతుర్ని ఇక్కడే వదిలి వెళ్తాను. మొహమాటానికి కాకుండా మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అంతవరకు వీళ్ళ ప్రేమ గురించి ఎవరికీ చెప్పద్దు. వెళ్ళొస్తాను. నమస్కారం అమ్మా. నా కూతురు. మా తమ్ముడు విజయధ్వజ శ్రీసింహ. నమస్తే అండి. అరే బాబిగా, ఎంట్రీ ఇచ్చి లాక్ చేసిందిరా. 63 లక్షల ఆల్మోస్ట్ గాన్. ఇంకేముందిరా నా దగ్గర? ప్రాణం. ఒక్క ప్రాణానికి ఇన్ని కత్తులు అవసరమా? ఒక్కడే కానీ ఆ వంశంలో వాళ్ళ నెత్తురికి పోటెక్కువ. ప్రతి చుక్క ఉచ్చరకత్తే. పంతులు గారు, అయ్యా, తాంబూలానికి కబురు చెయ్యండి. నేల బలి కోరుతోంది. నమస్కారం పెద్దయ్య. ఏడి ఎక్కడ ఎక్కడ అల్లుడు? అల్లుడొక్కడేనా, అల్లుడొక్కడే వీర, అల్లుడొక్కడే ధీర, అల్లుడొక్కడే. ఈ ఆర్కెస్ట్రా ఎవరు బావా? ఆర్కెస్ట్రా కాదు బావా, మీ మేనమావ. మీ ఫ్యామిలీ అంటే పీక్ కోసేసుకుంటాడు.
పాపం కళ్ళు పోయినాయి కానీ కళాపోషణ ఎక్కువే. అల్లుడు బాబాయ్ ఇదిగో మీ అల్లుడు. ఎక్కడ ఇదిగో ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ. రాజు అంటే ఎలా ఉండాలి. నీకు బహుమతి తీసుకొచ్చాను అల్లుడు. అమ్మా నీలవేణి బావొచ్చాడు రా తల్లి. అయ్యో నాకు సిగ్గు నాన్నగారు. బావని చూడాలనేమో కోరిక ఎక్కువ, ఎదురు పడితేనేమో సిగ్గు ఎక్కువ. ఇలాగైతే బావ సిటీకి వెళ్ళిపోతాడమ్మా. వద్దు బావగారు. అమ్మాయి నోట్లోంచి అసలు మాటే రాదు బాబు. ఇటు 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 అన్ని నువ్వే మాట్లాడుకోవాలి. మాట్లాడుకోండి. అంటే బావ సిటీ నుంచి వస్తాడు, ఏమో స్టైల్ గా ఉంటాడు, బాగా చదువుకున్నాడు, పర్ఫెక్ట్ గా ప్లెసెంట్ గా డీసెంట్ గా ఉండాలి, లేకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటాడు. సిగ్గు మెయింటైన్ చెయ్యమ్మా అన్నారండి మా నాన్నగారు. బాగా మెయింటైన్ చేశానా అండి? అంతేకాదండి, మీరేం మాట్లాడినా కళ్ళూపు కాళ్ళూపు తలూపు, అంతేగాని లొడలొడా అని బాగొద్దు, లూజ్ టంగ్ అనుకుంటారు అన్నారండి మా నాన్నగారు. ఏమైనా లూజ్ అయ్యానా అండి? కొంచెం చనివిస్తే చాలు ఎదుటి వాళ్ళని మాట్లాడినివ్వకుండా అడ్వాన్స్ అయిపోతావన్నారండి మా నాన్నగారు. ఏమైనా అడ్వాన్స్ అయినట్టు అనిపించిందా అండి? లేదమ్మా. మగాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా రాసుకుని పూసుకుని తిరగొద్దన్నారండి. రాసుకుని పూసుకున్నట్టు ఏమైనా అనిపించిందా అండి? మావాడికే టంగు దొరదెక్కి కొనుక్కుందాం. నీ ముందు మావాడు నాలికి గీసుకోవడం కూడా పనికిరాడు. బావగారు చిన్న డౌట్ అండి. రాజుల అబ్బాయి అంటే మండపాల్లో స్తంభంలాగా ఉంటాడనుకున్నాను. ఇదేంటండి మరీ మట్టసంగా ఉన్నారు? మనిషి మట్టసంగానమ్మా, మ్యాటర్ మాత్రం మంచి ఉంటది. ఓహో, ఓవర్ అనుకోవద్దు బావగారు. కత్తి బాగా తిప్పుతారా అండి? ఇంకా మొదలు పెట్టలేదమ్మా, టైం వస్తే బాగా తిప్పుతాడులే. నేనొచ్చింది మీకోసమే బావగారు. ఏం అవసరం వచ్చినా నీలా అనండి. ఎలా? నీలా అనండి, వాలిపోతాను. అలాగేనమ్మా. ఉపయోగించుకోండి. హ్యాపీ బర్త్డే. ఏంటిది? రిజర్వేషన్ నిశ్చితార్థానికి డాడీ కొన్నారు. దీంతో సగం పెళ్ళి అయిపోయినట్టే. ఏంటి? సగం పెళ్ళైపోయిందన్నావుగా, సగమే కమిట్ అవుదు. అమ్మ తోడు అంతకుమించి పైకి వెళ్ళు. పెళ్లి దాకా ఆగలేవా? పెళ్లికి ప్రాబ్లం ఏముంది? మంచి ఫ్యామిలీని పట్టేశాక. పట్టడం ఏంటి? నోటిదోడా, మంచి ఫ్యామిలీలో పుట్టానని పోయి మంచి ఫ్యామిలీని పట్టేశానుగా అన్నాను. ఇదంతా కోదు కానీ ఎవడు? కళ్ళు కనిపించవు, నువ్వు సైలెంట్ గా ఉండు. భజన చేసే విధము తెలుపండి. అల్లుడు గారా భజన చేసుకుంటున్నారా? మామకు తగ్గ అల్లుడు, మంచి భజనగాడు. చేసుకోండి. భజన భజన ఆ భజన దగ్గరే ఆగిపోయారంట అల్లుడు గారు. ముందుకు వెళ్ళరే, వెళ్ళండి. అక్కడ వరకే పర్మిషన్ ఉంది మామయ్య గారు, అంతకు మించి పైకి వెళ్ళకూడదు. భజన కూడా పర్మిషన్ అడగటం ఏంటి అల్లుడు? భజన బాబోయ్, ఈ టోన్ వచ్చిందేంటి? నువ్వు ఇట్రా. అల్లుడు గారు భక్తి పారస్యంలో ఉన్నారమ్మా, మధ్యలో ఆఫ్ చేస్తే పాపం. అవునవును, మేమిద్దరం కలిసి చేస్తాం నాన్నగారు పూజ. మీరెళ్ళండి. చేసుకోండి అమ్మా, చేసుకోండి. కాళ్ల గజ్జల శబ్దం వింటే మగాళ్ళు టెంప్ట్ అయిపోతారు అన్నారండి మా ఫ్రెండ్స్. సౌండ్ టెంప్టింగ్ గానే ఉందా అండి? ఇది ఖాళీయే కదండి, లవ్ లేదు కదా? అంటే లవ్ లేదనమాట. నిన్నెవడు చేసుకుంటాడో గాని వాడి జీవితం హబ్బా పండగే అన్నారండి మా ఫ్రెండ్స్. పండగే కదండి. ఇదేంటి? బుకింగ్ అండి. పాప బుకింగా? నిశ్చితార్థానికని చేయించారండి మా నాన్నగారు. బాగా సరిపోయిందా అండి? ఇది తొడిగేస్తే సగం పెళ్ళి అయిపోయినట్టేనట్టండి. సగం కోఆపరేట్ చేయొచ్చంట. చైనా అండి. చేయి.
తట్టుకోలేనమ్మా చిన్నపిల్లాడిని. మీరు చిన్నపిల్లాడేంటి? పెళ్లి చేసుకుంటే దడా దడా దడామని డజన్ మంది పిల్లల్ని కనేసి ఫ్యామిలీని సృష్టించే వాళ్ళైతే మీకు మరీ సిగ్గు ఎక్కువలా ఉంది బావగారు. సిగ్గు తగ్గాక నీలా అని పిలవండి, వాలిపోతాను. ఉపయోగించుకోండి. బాబోయ్ సచ్చా 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 ఒక్కసారి ఆగవే, నేను చెప్పేది విను. ఏంట్రా బుకింగ్ అంటది, కోఆపరేషన్ అంటది, ఉపయోగించుకోండి అంటది. ఏంటమ్మా మీ కదా? కథ లేదు, స్టోరీ లేదే. ఫిగర్ బానే ఉంటుంది కానీ ఈ మ్యాటర్ లో కొంచెం వీక్ అన్నమాట. నువ్వు బాగా స్ట్రాంగ్ కదరా. రామ రామ నేనా? నువ్వే దడా 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 డజన్ మందా? ఎంత మంది దగ్గర నీ దడదడలు? ఏసేస్తాన్ని. ఫిగర్ బాగుంటుందంట. ఫిగర్ వేసేస్తుందా? అదేమో ఉపయోగించుకోమంటది. ఏక లాభం లేదు, వీళ్ళిద్దరికి మన దమ్ము చూపించాల్సిందే.